ఆలోచనలో దానికి ఆశ కలిగిన పిల్లల చేరవచ్చిన అందరికీ ప్రభునామంలోనే కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఆయన ఆలోచనలలో ఎదుగుటకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మశక్తి అందరికీ దయచేసి ఆయన సత్యం విని ఆ సత్యంలో బ్రతుకుటకు దేవుడు కృప చూపించుగాక చేరవచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక నేను వందనాలండి. గ్రంథం నుండి కొన్ని మాటలుగా మనము పరిశీలించుకున్నామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చదువుకున్నామండి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. వైద్యుని అక్కరత రోగులకే కానీ ఆరోగ్యవంతులకు అక్కర లేదు అన్న మన యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకము రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదంటున్నటువంటి లేఖన భాగంలో పరలోకం నుండి వచ్చినటువంటి మన యేసయ్య అక్కడ ప్రతిదీ చూసి సంతోషించి ఆ సంతోషమును దాచక ప్రతిదీ మనకు తెలియపరుస్తూ ఆ యొక్క మన పరమ తండ్రిని బయలుపరుస్తూ ఆయన శక్తి మహా బలశూన్యములన్నీ మనకు తెలియపరుస్తూ ఆయన మీద నమ్మకం ఉంచుడి. పరలోక రాజ్యం ఉన్నది, అది కట్టినవాడు పరిశుద్ధుడు, స్వయంభవుడు, ఆయనగా ఉన్నవాడు, అనువాడు ఉన్నవాడైన దేవుడు మనకు పరమందున్నాడు. ఆయన కుమారుడిగా నేను వచ్చి ఉన్నాను, మేమిద్దరం కూడా ఒకటే, నేను ఎప్పుడు తండ్రి వేరుగా ఉన్నాడని నేను ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు తండ్రి నాతోనే ఉన్నాడు అని మన ప్రభు వారు మనము చెప్పగా మనం గ్రంథంలో ఆయన మాట్లాడగా మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, రోగులను స్వస్థపరచుడి. ఏ రోగము మనకు మామూలు లోక సంబంధమైన శరీర సంబంధమైన రోగాలు ప్రతి ఒక్కరికి ఉండేది. ఈ యొక్క ఆత్మ కూడా సైతాను పట్టినటువంటి ఆత్మరోగం కూడా మనము వదిలించుకోవాలంటే అది క్రీస్తు రక్తంతోనే సాధ్యం. ఆ రక్తము ఈ పాపకు ఆలోచన మన హృదయాన్ని కడిగి వేసుకోవాలి. అనగా ఆయనను ఒప్పుకొని ఆయన పాపమును మనము తీసివేసే దేవుడు కనుక, యేసయ్య మన పాపమును తీసివేసే దేవుడు, ఆ అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది కనుక ఆయనను ఒప్పుకొని ఆయనే మనల్ని రక్షించే దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, భూమి రవ్వంతా లేకముందే మనల్ని పుట్టించి క్రీస్తులో సంతోషపడినటువంటి పరమందున కన్న తండ్రి ముద్దు కుమారుని పంపించాడు అని ఎవరమైతే మనము నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుంటామో ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కుమారునితో పాటు తండ్రి అయిన దేవునితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయంలోనే ఉండడానికి ఆశ కలిగి మనల్ని ముందుకు నడిపించడానికి, అనగా సత్యములకి సర్వసత్యమైన క్రీస్తులకి నడిపించడానికి ఆయన కూడా కృప చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు, మనలను కట్టుతూ ఉన్నాడు, మనలను చెక్కుతూ ఉన్నాడు. అనగా ఒక శిల్పము, ఒక శిల్పకారుడు చెక్కినట్టుగా మనలో ప్రతి పనికిమాలిన ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించి ఆ యొక్క పనికిమాలిన ఆలోచన నుండి మళ్ళిస్తాడు, క్రీస్తులోకి మళ్ళిస్తాడు. క్రీస్తు సారూప్యత మనలో పెంపొందిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ ఆత్మకు పట్టిన రోగం కూడా మనం వదిలించుకోవాలి. శరీర సంబంధమైన రోగాన్ని వైద్యుని దగ్గరికి వెళ్ళి మనము అయితే ఆ మందులతో ఆ వైద్యంతో తీసివేసుకుంటాం, కానీ ఆత్మకు పట్టిన రోగం కూడా మనము తీసివేసుకోవాలి. అపవాదుగాడు పట్టిన ఈ ఆత్మకు పట్టిన రోగము తీసివేసుకోవాలంటే మనకు యేసయ్య వారి ఆ పరిశుద్ధ రక్తమే మనకు దిక్కు. ఆయన ఒప్పుకుంటే ఆ రక్తము క్షణం అంటే క్షణం చేయకుండా మన పాపములన్నీ తీసివేసి ఇంకెప్పటికీ నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకోను.
ఇంకెప్పటికీ నువ్వు ఎంత పెద్ద రోగంతో ఉన్నటువంటి పాపం చేసినా, ఎంత పెద్ద పాపమైనా, ఇంకా నేను ఒక్క పారి నువ్వు క్షమించమని అడిగితే ఇంకా గుర్తు కూడా చేసుకోను, ఇంకా నువ్వు పాపం చేయక బ్రతుకు అని ఒక నూతన సృష్టి, ఒక క్రీస్తులో ఒక నూతన సృష్టి నువ్వు అని మనకు దేవుడు ఎన్నో రకాలుగా ఒక మనిషిని కట్టనికి, దిద్దనికి, నిలబెట్టనికి, సత్యంలో ఎదగనికి ఈ గొప్ప గ్రంథాన్ని ఇచ్చాడు, భక్తులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, భక్తురాలను ఇచ్చాడు. ఈ సృష్టిని మనం పుట్టక తలకని భూమిని కలుగజేసి చాలా ప్రణాళికలో ఉన్న గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రియుల చాలా ప్రణాళిక, ఎంతో ప్రేమించినాడు ఆయన. భూమి అసలు పుట్టకముందే ఆయన ప్రేమించి క్రీస్తులో మనను పరిశుద్ధులుగా చేయాలనుకున్న గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. కనుకనే పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటి మన యేసయ్య భూమి మీదకి వచ్చినాడు. ఆ రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది, ఆ పరలోక రాజ్యమే మీ యొద్దకు వచ్చి ఉన్నది, ఆయన మాట వినండి అని మనకు గ్రంథము తెలియపరుస్తుంది. 10వ వచనం కూడా చదువుమా. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే నిలిపివేయుచున్నాము. ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఎవరైతే వినకుండా ఉంటారో ఏం చేస్తారు? వినని వారికి ఏం చేయాలి మీరు? కొందరైతే ఒక్కొక్క ఊరిలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటించకూడదని ఊరికి బయట ఆ గమీల్లోన ఏమంటాము, ఆ పొలిమేరలోనే ఒక బోర్డు వేస్తారు. ఈ ఊర్లోకే రావాల్సిన అవసరం లేదు, క్రీస్తును ప్రకటించే వారైతే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు బయటే బోర్డు పెడతారు. ఎందుకు ఇలా నస అని అన్నట్టుగా. అప్పుడు ఏం చేయాలి? ప్రభువేమో భారం పెట్టాడు, నా గురించి, నా రాజ్యం గురించి తెలియపరచండి, నా ప్రేమను తెలియపరచండి, సర్వ సృష్టికర్తను తెలియపరచండి, నా పరిశుద్ధతను వివరించండి అని ఆయన మనకు చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బాధ్యత ఇస్తున్నాడు. కానీ ఈ యొక్క లోకమైతే ఆయన మాకు తెలియ అవసరం లేదు, మీరు చెప్ప అవసరం లేదని వారు ఇట్లా ఊరి బయట బోర్డు పెట్టేసి వారు చెప్తున్నప్పుడు అలాంటి సమయంలో ఏం చేయాలని అంటున్నాడంటే దేవుడు, అక్కడ మీ పాదములకు ఉన్నటువంటి దుమ్ము ఇదిలించి మీరు ఇంకా వచ్చేయండి. అయితే దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకున్నదని చెప్పుడి అని ఇక్కడ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియుల చూడండి, మరి యొక్క దేవుని రాజ్యం గురించి మనము మాట చదువుదాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 20వ వచనము మాట చదువు. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మాటతో కాదంట కానీ చాలా శక్తివంతుడైన దేవుడు కట్టినటువంటి పట్టణము, ఆ పరలోక రాజ్యము మహాశక్తితోనే అది ఉన్నది, మాటతో కాదు. అది కట్టినటువంటి మన ఆత్మలో రక్షించే తండ్రి, మన ఆత్మనిచ్చినటువంటి తండ్రి కట్టాడు. చాలా శక్తితో ఉన్నట ఆ రాజ్యము, ఆ పరలోక పట్టణం. అది యేసుక్రీస్తు ప్రభు వారు చూసి వచ్చి మనకు ఆ తండ్రి గురించి బయలుపరుస్తున్నాడు, ఆ పట్టణం గురించి బయలుపరుస్తున్నాడు. ఆయన ఏమై ఉన్న దేవుడు, ఆ సత్యమైన దేవుడు, లేక పరిశుద్ధత అయిన దేవుడు, మన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రిని గురించి వివరిస్తూ మనకు ప్రతి విషయాన్ని దాచక తెలియపరుస్తూ వస్తున్నాడు పిల్లలు. కనుక ఆ దేవుడి రాజ్యము మాటతో అయితే కాదు, కానీ మహాశక్తితో ఉన్నదని మనకు దివ్య గ్రంథంలో తెలియపరుస్తూ ఉంది పిల్లలు. అక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక మాట మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము
21వ అధ్యాయము 4వ వచనం చూస్తామండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. దుఃఖము అక్కడ ఉండదంట, మరణము ఉండదంట, ఏడుపు ఉండదంట, వేదన ఉండదంట. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణము ఉండదు. ఈ లోకంలో అనుభవించిన ప్రతి మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి ఆయన పట్టణంలో, అపరిశుద్ధ పట్టణంలో చేసుకుంటూ ఉన్నారు. మన పాపాన్ని తీసివేసి ఆ పాపాన్ని ఆయన భరించి ఆ రాజ్యంలో రా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు, మన యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలు. కనుక అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు. అలాంటి పట్టణం అది పరలోక పట్టణం. అలాంటి పట్టణంలోకి మనము వెళ్ళాలంటే ఈ లోకంలో మనము క్రీస్తును అంగీకరించిన పిల్లలమై మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోకి చేర్చుకొని దేవుని నోటి మాట ద్వారా మనము మాటలను బట్టి లేదా ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన సూచనలను బట్టి, ఆయన శాసనాలను ఆజ్ఞలను బట్టి మనం నడుచుకున్నట్లయితే అంత విలువ కలిగిన పట్టణంలో మనము ఉంటాము ప్రియగా. అందుకే అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మరణము ఉండదని ఇక్కడ మనకు భక్తులు రాయిస్తూ వచ్చినారు ప్రియగా. ఇంకా అక్కడ చూడండి, ఇంకా పరలోక రాజ్యం ఎంత గొప్పదంటే అదే 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 18 నుండి కొన్ని మాటలు మనము చూస్తాము. 18 నుండి ఆ పట్టణపులు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండేవి. ఆ ప్రాకారపు గోడలట ఇల్లు కాదు, గోడలు. ప్రాకారపు ఆ పట్టణం చుట్టూ ఉండే ప్రాకారపు గోడలే అమూల్యమైనటువంటి రత్నములతో అలంకరించబడి ఉంటుందంట. ప్రాకారపు గోడ చుట్టూ కూడా అమూల్యమైన రత్నములతో అది కట్టబడి ఉందంట పిల్లల. ఇంకా మనకు దేవుడు చూసినటువంటి లేదా దేవుడు ఏర్పరిచినటువంటి ఇల్లు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో చూడండి, బంగారు వీరులు. అందుకే బైబిల్ గ్రంథంలో మహా గొప్ప భక్తురాలు ఆ పట్టణం గురించి, ఆ నిలువరమైన పట్టణం అనగా దేవుడు కొట్టివేయబడినటువంటి పట్టణం, కొట్టివేసే పట్టణం ఇది భూమి. ఇది ఒకనొక దినము నేను లయం చేస్తాను, కొట్టివేస్తాను, నా మాటలు, ఈ భూమి ఎంత అయినా కొట్టివేయబడుతుంది కానీ నా మాటలు గతింపు. అంటే నా మాటలు ఇంకా చెప్పినట్టు జరుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క భూమిలో అయితే నాశనం అయిపోతుంది కానీ నా మాటలు అయితే గతింపవు, నిజము. ఆ కొట్టివేయబడినటువంటి పట్టణము అంత గొప్పది. అది శాశ్వత కాల పట్టణము, యుగాల జీవితము. క్రీస్తుతో ఉంటాము. క్రీస్తు రక్తమిచ్చి, తన సొంత రక్తమిచ్చి, తన సొత్తుగా, తన బిడ్డలుగా, తన స్నేహితులుగా, దాసులుగా, తన సైనికులుగా, తన శిష్యులుగా చేర్చుకొని ఆ పట్టణంలో యథార్థవంతమైన ఆత్మనిచ్చిన దేవుని బిడ్డలుగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధులుగా ఆ పట్టణంలో ఉండాలి. పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధులే ఉండాలి. పాపలు ఉండరు, మరణం ఉండదు, సూర్య చంద్రులు ఉండరు. అక్కడ ఇంకెవరయ్యా సూర్య చంద్రుడుగా అంటే మన ప్రభువే సూర్య చంద్రునిగా, తేజోమయుడుగా మనకు ఉంటాడంట పిల్లలు. ఈ లోకంలో అయితే సూర్యుడు చంద్రుడు అవసరం, సముద్రం అవసరం. కానీ అక్కడ సముద్రాలు ఉండవు, కానీ మంచి నదులు ఉంటాయి, జీవజల బుగ్గలు పారే జీవనదులు ఉంటాయి. సముద్రం ఉండదు, సూర్య చంద్రుడు ఉండరు ఆ పట్టణంలో. కనుక
ఆ యొక్క ఆ ప్రాకారపు పునాదులే అమూల్యమైనటువంటి నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇలాంటి గొప్ప గొప్పదైన రత్నములతో అమర్చబడి ఆ ప్రాకారాలు ఉంటాయంట. ఇంకా ఇందులో ఎంత అద్భుతంగా దేవుడు కట్టించి ఉంటాడు. ఆ పట్టణము మన భక్తులు ఎదురు చూసినారు, ఆ నిలువరమైన పట్టణము ఎదురు చూసినారు. మనం కూడా మన పితరులు అబ్రహాం కానివ్వండి, మోసే గారు కానివ్వండి, ప్రతి గొప్పదైన భక్తురాలను ఎదురు చూసిన పట్టణము మనము కూడా ఎదురు చూసి వారిలాగా ఉండాలి అని దేవుడు మనకు వారిని మాదిరిగా పెట్టి వారి జీవితాల ద్వారా ప్రతి మనిషిని కట్టాలి, దిద్దాలి, నిలబెట్టాలి, సత్యంలో బ్రతకనింపచేయాలి, ఎదగనింపచేయాలి అని మనకు దేవుడు గ్రంథంలో వ్రాయిస్తూ ఆయన జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి అక్కడ అదే 22వ ప్రకటన గ్రంథము 5వ మాట, ఒక మాట చూస్తాం చూడండి. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. ఎక్కడ? పరలోక రాజ్యంలో అంట రాత్రి అనేది ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. ఏందయ్యా రాత్రి ఉండదంట, దీపకాంతి సూర్యకాంతి ఏది ఉండదు, వారికి అక్కరనే లేదు. ఏంది మరి అక్కడ అక్కరమైనదంటే దేవుడైన ప్రభువు వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. దేవుడే ఆ సూర్యునిలాగా మహా గొప్ప వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందంట ఆ దివ్య పట్టణంలో, ఆ పరలోక రాజ్యంలో, ఆ నిలవరమైన పట్టణం, ఆ పరిశుద్ధుల పట్టణం. వజ్ర వైడూర్యాలతో బంగారు వీధులతో ఉన్నటువంటి ఆ గొప్ప పట్టణము ప్రభువే వెలుగుగా ఉంటాడు. అక్కడ చీకటి రాత్రి ఈ సూర్యుడు అవసరమే లేదు. మన ప్రభు అంత వెలుగుగా మనకు అక్కడ ఉంటాడని మనకు దివ్య గ్రంథంలో తెలియపడుతుంది. చూడండి మత్తయి సువార్త 24:35 వచనము మాట చదువుకుందాము. 24వ అధ్యాయము 35వ మాటగా మనం మాట చూస్తాం చూడండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు, నా మాటలు ఏ మాత్రము కొట్టివేయబడవు. జరిగి తీరుతుంది. ఇది ప్రవచనము, ఇది నిజము, ఇది సత్యము, ఇది పరిశుద్ధుని నోట నుండి వచ్చినటువంటి మహాశక్తివంతమైన వాక్కు. ఇది జరిగి తీరవలసింది. ఈ భూమి ఆకాశమైన కానీ గతిస్తుంది ఖచ్చితంగా, నా మాట గతింపదు. పరలోక రాజ్యము ఉన్నది మీకోసము. మీరు నాలాగా బ్రతికి, నా ప్రవర్తన కలిగి, నా పరిశుద్ధత కలిగి, మీ పాపాలు ఒప్పుకొని ఆ గొప్పదైన రక్షణ యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంతో కడుగు వేయబడి ఆ రక్షణ పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తీసం పొందుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుని శక్తి ఆయనే మీ హృదయంలో ఉంటాడు. పరలోక రాజ్యము సొంతం చేసుకుంటారు. ఇది గొప్ప అవకాశము, గొప్ప మీకు ఒక వరము. ఇది ఈ వరము పొందుకొని ఫస్ట్ వరము పొందుకున్నట్లయితే మీ జీవితము పరలోక రాజ్యంలో ఉంటుంది. కనుక ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజల ఆ వరము పొందుకొని ఆ ఒకే ఒక మాట, మన పాపములను క్షమించే అధికారి యొక్క ఒక్క మాట మనం అడిగినట్లయితే మన పాపాలు తీసివేసి అపరిశుద్ధ పట్టణం ఇస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాము. ఎన్ని రోడ్లు యాక్సిడెంట్లు కానివ్వండి, మరణాలు, ఆయుస్సు తగ్గింది, పాపము పెరిగింది, దేవుడు రాకడ దగ్గర పడింది. వయసు వారు యవ్వనస్తులు వయసులోనే చనిపోతూ ఉన్నారు. హార్ట్ అటాకులు, ఈ తిండి లోపము,
ఈ మందులు వేసిన తిండి తిని ఆయుస్సు తగ్గిపోయింది. 50 ఏళ్ళ కన్నా ఎక్కువ బ్రతికే పరిస్థితి లేదు. ఇంకా రాను రాను దేవుని రాకడ కూడా దగ్గరైంది. ఈ కొద్ది జీవితంలో ఇదే ఈ లోకములో జీవితమే ధన్యమని మనం భావించినట్లయితే మనకన్నా దరిద్రులు ఇంకా ఉండరు అని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. ఈ కొద్ది కాలం మట్టుకే ఇదే జీవితం అని నీవు నమ్మినట్లయితే, యుగయుగాల జీవితము ప్రభు దగ్గర ఉన్నది. అందుకే ఆయన ఆ పట్టణంలోకి పవిత్రంగా నేను చేర్చాలనుకుని ఆయన రక్తం ఇచ్చి, ఆయన పవిత్రత ఇచ్చి, నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో ఎక్కువ కాలం ఉండే రాజ్యంలో నేను చేర్చుకోవాలనుకుంటే, నాకు ఈ లోకంలో ఈ కొద్ది కాలమే నాకు మహాభాగ్యం అని నేను అనుకున్నట్లయితే దేవుడి వరాన్ని ఎలా పొందుకుంటాను? ఆయన వరం ఇస్తున్నాడు. అయ్యా, ఇది కొంచెమే జీవితము, ఎక్కువ జీవితము నా దగ్గర ఉంది. నీ మనసు, నీ ఆలోచన విధానం, నీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టుకొని పాపములు ఒప్పుకుంటే నీవు ఎక్కువ జీవితంలో నా దగ్గర, యుగయుగాల జీవితం నా దగ్గర చేస్తావు, నా దగ్గర ఉంటావు అని మనకు అభయం ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, వరం ఇస్తూ ఉంటే, ఆ వరాన్ని చేతులారా కాళ్ళతో తన్నేసుకొని ఇక్కడ పొరపాటున ఆ వరం పుచ్చుకోకుండా మనం చనిపోతే పాపము చేసిన వారికి ఫలితము నిత్య నరకాగ్ని, యుగయుగాల మంట, అగ్ని ఆలదు, పురుగు చావాలని దానికి వెళ్ళాలి. ఎప్పుడో జరుగుతుంది, మనకేం జరుగుతుంది అనుకుంటే పొరపాటు మనిషి జీవితం. అందుకే ఇంత దౌర్భాగ్యం, నీకంటే దౌర్భాగ్యులు ఉండరు. ఇదే జీవితము, ఈ భూమి మీద జీవితమే మీరు భాగ్యం అనుకుంటే ఇంకా మీకంటే దౌర్భాగ్యం ఉండరు అని లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. కనుక ఇంకొక రాజ్యము చనిపోయిన తర్వాత ఆ రాజ్యము ఉంది, చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకు ఉంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ బ్రతుకు గురించి ఆలోచన చేస్తే, అందుకే మొదటిగా నా నీతి నా రాజ్యం అన్నాడు. ఆయన ఏమన్నాడు? పిలాతు పట్టుకున్నప్పుడు, ఏందయ్యా నువ్వు ఈ రాజ్యం నీది, ఇక్కడ నీది అంటున్నావు, ఏంది నీ పరిస్థితి అని అడిగినప్పుడు, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము, ఈహలోక సంబంధమైనది కాదు, ఈ లోకము కాదు నా రాజ్యము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇది కాదయ్యా నా రాజ్యము, నా రాజ్యము చాలా శక్తితో కూడుకున్నటువంటి రాజ్యం అది. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు, నీతిమంతులు మాత్రమే, యథార్థవంతులు మాత్రమే, పాపాన్ని తీసివేయబడినటువంటి పిల్లలు, ప్రభువును అంగీకరించి పరిశుద్ధత పుచ్చుకున్నటువంటి బిడ్డలే అక్కడ ఉంటారు. నా రాజ్యం వేరు, ఈ రాజ్యం కాదు నాదని పిలాతుతో మన యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. అందుకే మొదటిగా ఆయన రాజ్యము, ఆయన నీతి వెతికినట్లయితే ఈ లోకంలో ఆయన మనల్ని ఎలాగైనా మనకు ఆయన పోషిస్తాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి దిగులే ఉండదు, వాటికి దిగులే ఉండదు, అవి బ్రతుకుతూ ఉన్నాయి లక్షణంగా. మీరు నా బిడ్డలు, నా సొత్తు, నా ఆస్తి, మీరు నా రక్తంతో విలువబెట్టి కొనబడినటువంటి బిడ్డలు. ఒక్క పారి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తీసం తీసుకుంటే నా బిడ్డలు, ఇంకా మిమ్మల్ని నేను చూసుకుంటా. మీ తిండి తిప్పలు, ఆస్తి అంతస్తు ఏదైనా నేను చూసుకుంటా. మిమ్మల్ని తల ఎత్తుకునే బిడ్డలుగా చేస్తా, అడుక్కు తినే బిడ్డలు కాకుండా మిమ్మల్ని తలగా పెట్టుకుంటా, నా రాజ్యంలోకి వారసులుగా చేసుకుంటా అని వరం ఇస్తూ ఉంటే, దాని కాళ్ళతో తన్నేసుకుంటున్నటువంటి జీవితాలను చూస్తే నిజంగా రేపటి కాలంలో చనిపోయిన తర్వాత, తీర్పు పొందుకున్న తర్వాత మనము ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదని బ్రతికి ఉన్న ఆయన బిడ్డలకు దేవుడు నా సత్యాన్ని ప్రకటించండి, అలాగే నా పరిశుద్ధతను వివరించండి, నేను మీకోసం మీ పాపాన్ని నేను శిలువలో నేను పాపమై శాపమై నలుగ కొట్టబడుతుంటే నా తండ్రి సంతోషించినాడు. ఎందుకు సంతోషించినాడు? నేను అక్కడ ఆయన రక్తంతో, ఆయన అంశతో, ఆయన హృదయంలో నుండి, శ్వాస నుండి పుట్టినటువంటి బిడ్డను, ఆయన సొంత కుమారుని నేను నలగ కొట్టబడుతూ ఉంటే భూమి మీద మన పరమ తండ్రి సంతోషిస్తున్నాడంటే ఎవరి నిమిత్తం ఆయన
సంతోషించినాడంటే లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు నన్ను కొడుతూ ఉంటే ఆయన సంతోషించినాడంటే అది మీ అందరి కోసం, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోసం ఆయన సంతోషించినాడు. నా ఒక్క కుమారుని ద్వారా ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి అవకాశం ఇచ్చి వరం ఇచ్చి రక్షించుకోవాలనుకున్నాడు. కాబట్టి నన్ను కొడుతూ ఉంటే ఆయన సంతోషించినాడు. అందుకే నా కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తం గురించి చెప్పండి, నా ఆలోచన విధానం చెప్పండి, నా శిలువ మరణము వ్యర్థము కాకుండా ప్రచురము చేయండి నా బిడ్డలకు, నా ప్రేమను తెలియపరచండి, ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు అని నిజంగా ఆయన ఆ భారం పెట్టినాడు కదా. ఆ భారాన్ని బట్టి నిజంగా ఆయనను అంగీకరించిన బిడ్డలు ఆ వాక్యాన్ని తెలియని వారికి చెప్పకుండా ఉండలేరు. ఏదో రకంగా మాటల్లోకి పెట్టి వాక్యం తెలియని వారి సైతం, వాళ్ళు అన్య దేవతలను పూజించే వారి సైతము వారి దారిలోకి వెళ్ళి వారి గురించి మాట్లాడుతూ చిన్నగా యేసయ్య ప్రేమను తెలియచెప్పడం స్టార్ట్ చేస్తారు. ఎవరు? ఆయనను రక్తంలో కడగొన్నటువంటి బిడ్డలు. ఆయన పెట్టినటువంటి భారము రాజ్య సువార్త ప్రకటించండి, నలుదిక్కులకు వెళ్ళి నా రాజ్యము విస్తరింపజేయుటకు, నా పరిశుద్ధ పట్టణంలో ఆ పవిత్రత, ఆయన పడినటువంటి పాటలు భూలోకంలో అన్ని తెలియపరచండి, విస్తరింపజేయడం పెట్టినటువంటి బాధ్యతను గుర్తు చేసుకొని ఏదో ఒక రకంగా పౌరు భక్తుడు అంటాడు, ఏదో ఒక రకంగా నా పిల్లలకు వాక్యాన్ని అందించాలి. చాలా గొప్ప మాటలు మన భక్తులు మాట్లాడినట్టుగా చూస్తాము. ఏమంటారంటే కొంతమంది భక్తులు గ్రంథంలో ఎంత భక్తి వాళ్ళది అనిపిస్తుంది, ఎంత భక్తి, ఎంత శక్తివంతమైన భక్తి. అయ్యా, నేను జీవ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టబడినా పర్వాలేదు, కొందరిని నీ వైపుకు నడిపోయా యేసయ్యా, నేను జీవ గ్రంథంలో నా పేరు తీసివేసినా పర్వాలేదు, కొందరినైనా నీ సత్యాన్ని ప్రకటించి నీ వైపుకు మళ్ళిస్తాను అని భక్తులు చెప్పినటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటి శక్తివంతమైన మాటలు మన గ్రంథంలో దేవుడు రాయించినాడు. అంటే నేను నాశనమైనా పర్వాలేదు, నీ జనులు, నీ బిడ్డలు నీ వాక్యం తెలుసుకొని నీ వైపుకు రావాలి, నీ వరం పొందుకోవాలి, నీవిచ్చిన వాగ్దానాన్ని పరలోకంలో నీవిచ్చిన వాగ్దానం పొందుకోవాలి, నీ వరం పొందుకోవాలి, మరి పాపాలను ఒప్పుకొని నీ పరిశుద్ధతలో నీ పట్టణంలో యుగాల జీవితాలు అనుభవించాలి. కనుక భక్తులు మనకు ఎన్నో విషయాలను మనకు గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. కనుక మనం ఆ నిలవరమైన పట్టణము మొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికే పిల్లలుగా ఉండాలని, లోకంలో కనుక దినము ఒక సమయము మనకు దేవుడు ఆ మరణాన్ని వ్రాయించి పెట్టింటాడు. ఆయన మనకు మరణాన్ని ఒక టైము నిర్ణయించింటాడు దేవుడు. ఒక దినము చనిపోవలసిన వారిని, కానీ చనిపోయిన తర్వాతనే ఒక గొప్ప జీవితం ఉంది. చనిపోక ముందే దేవుణ్ణి నమ్ముకొని బ్రతికినట్లయితే మన జీవితం బాగుంటుందని నమ్మి ఆయన వరం పొందుకొని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం పొందుకుంటే మనకు నిత్య జీవితంలో, నిత్య ఆ పట్టణంలో యుగయుగాల జీవితం మనం తండ్రితో కూడా, కుమారులతో కూడా, పరిశుద్ధాత్మతో కూడా, భక్తులు, మహాభక్తురాళ్ళు, ప్రవక్తలతో మనం ఆనందంగా అక్కడ ఉండొచ్చు. ఇడుగో సంసోను, ఇడుగో సొలొమోను రాజు, అడుగో దావీదు మహారాజు, ఇలా చెప్పుకుంటూ వచ్చే గొప్ప ఆడవారు కూడా గొప్ప మహాభక్తురాలు ఉన్నారు. వాళ్ళందరినీ మనం చూడగలం ఆ పట్టణంలో. మనం ఇక్కడ క్రమమైన బ్రతుకు బ్రతికినట్లయితే, మనం ఇక్కడ క్రమమైన బ్రతుకు బ్రతక, దేవుని అంగీకరించక, ఆయన ఒప్పుకొనక, మన పాపాలు క్షమించబడకపోయినట్లయితే మనము నిత్య నరకాగ్నిలో కాలవలసిన పరిస్థితి ఉంది ప్రియుల. అది మన మరణము కాకముందే తెలుసుకొని భయభక్తులు కలిగి సృష్టికర్త అయిన దేవుని ఆలోచన విధానంలోకి వస్తే, ఆయన మాట వింటే మన జీవితాలు బాగుంటాయి. కనుక అట్టి ధన్యత దేవుడు మనకు వరంగా అంగీకరిస్తున్నాడు. కనుక ఆ వరాన్ని పొందుకొని మనము ఆ పట్టణంలో మనము ఉండాలని కోరుతున్న దేవుని ఆలోచన విధానాన్ని మనము విన్నదాని ప్రకారం నెరవేర్చుకునే బిడ్డలంగా, సత్యంలో బ్రతికి
బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాడు కనుక అటు స్థితిలో మనం ఎదుగుదాం కాక, అటు స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సహాయం ప్రతి బిడ్డకును దయచేయను కాక. ఈ కొద్ది మాటల దేవుడు దీవించిన కాక. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన.